అర్ధరాత్రి 12 గంటలకు ఒక పల్లెటూరి అడవి మార్గం. దాన్ని అందరూ ఒకే పేరుతో పిలుస్తారు, ఆత్మల బాట. ఆ బాటలో అడుగుపెట్టిన వారు తిరిగి రాకపోయారని చెబుతున్నారు. అక్కడే ఒక పాత హాస్టల్, పక్కనే శిథిలమైన దేవాలయం. ఏదో దాగి ఉంది, ఎవరు దాని దగ్గరికి వెళ్లరు. కానీ ఈ రోజు రాజు ధైర్యం చేసి ఆ మార్గంలో అడుగు పెట్టాడు. ఆ రాత్రి అతనికి ఎదురైనది ఏంటి? ఈ కథ గురించి విని మీరు కూడా భయపడతారు. కథ మొదలు పెట్టే ముందు ఒకవేళ మీకు ధైర్యం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన దేశంలో 100 ప్లేసెస్ చాలా ఉన్నాయి, కానీ 100 విలేజ్ రోడ్ మరియు 100 హాస్టల్ రూమ్, ఇక ఒక శాపగ్రస్త దేవాలయం, ఈ మూడు ఒకదానితో ఒకటి కలిసిపోతే ఈ రోజు నేను చెప్పబోయే కథ అలాంటిది. ఈ సంఘటన నిజమా లేక మనుషుల ఊహల్లో పుట్టిన భయమా? మీరు చివరి వరకు వింటే మాత్రమే తెలుసుకుంటారు. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే అసలు దయ్యాలు ఉన్నాయా లేవా అని పుకార్లా అని వీడియోలో చూసేద్దాం. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు ఏం చెప్పలేను, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల. గ్రామం అనగానే మనకు గుర్తుకు వచ్చేది చిన్న చిన్న ఇల్లులు. గ్రామంలో ప్రజలు ఉదయాన్నే పంటల కాడికి వెళ్తారు, మరి వాళ్ళు వృత్తి పనులకు వెళ్తారు. అలాగే గ్రామంలో పశువులు, చెరువులు ఉంటాయి. గ్రామ చివరిలో శ్మశానం కూడా ఉంటాయి కదా. మనం మాట్లాడకపోయేది ఆ చిన్న గ్రామంలో ఉన్న శ్మశానం గురించి. ఆ గ్రామంలో చివరన శ్మశానం ఉండేది. గ్రామ ప్రజలు వారి పంటల కాడికి వెళ్ళాలి అంటే ఆ శ్మశానంలో నుంచి వెళ్ళాలి. వారు పగలు మాత్రమే అటువైపు వెళ్తారు. ఆ శ్మశానానికి ఒక చిన్న బాట ఉంటుంది. ఆ బాటలో గ్రామ ప్రజలు పగలు మాత్రమే వెళ్తారు, అర్ధరాత్రి ఎవరు వెళ్లరు. అసలు అర్ధరాత్రి శ్మశానం బాట వైపు ఎందుకు వెళ్లరో తెలుసుకుందాం. ఆ గ్రామంలో ఉంటున్న ప్రజలు ఇలా చెబుతున్నారు. ఆ గ్రామ బాటల్లో వెళ్లిన వారు తిరిగి మానసికంగా బాగా రాలేదు అని అంటారు. అంటే శ్మశానంలోకి వెళ్లిన వారు మానసికంగా ఏదో ఒక సమస్యతో వస్తున్నారు అని అక్కడ ఉంటున్న ప్రజలు చెబుతున్నారు. ఇంకా ఏం చెబుతున్నారంటే ఆ గ్రామంలో ఉండే ప్రజలలో కొందరు ఆ గ్రామ చివరన ఉన్న శ్మశానం నుంచి ఆత్మల కేకలు వినిపిస్తున్నాయి అని చెబుతారు. అలాగే ఆ గ్రామంలో ఉన్నవారు రాత్రి వేళల్లో ఆ కేకలు విన్నవారు ఏంటిది అని ఆ శ్మశానం దగ్గరికి వెళ్లి చూశారు. ఆ శ్మశానంలో ఎవరో ఉన్నట్టుగా, కూర్చొని ఉన్నట్లుగా గ్రామ ప్రజలు కనిపించింది. ఆ గ్రామం వారు చెబుతున్నారు. అదే గ్రామంలో ఉంటున్న ప్రజలలో రవి మరియు సంధ్య దంపతులు అదే గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నారు. వారికి రాజు అనే కుమారుడు కూడా ఉన్నాడు. రవి మరియు సంధ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వారి కుమారుడిని వారిలాగా వ్యవసాయం చేయొద్దు అని రాజుని సిటీలో హాస్టల్లో జాయిన్ చేస్తారు. రాజు హాస్టల్లో చదువుకుంటాడు. రాజు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పండుగ సెలవుల కోసం రాజు వాళ్ళ తండ్రి అయిన రవి సిటీకి వెళ్లి హాస్టల్లో ఉన్న రాజుని గ్రామానికి తీసుకువస్తారు. రవి గ్రామానికి వచ్చాక ఆ గ్రామంలో ఉన్న ప్రజలు గ్రామ చివరలో ఉన్న శ్మశానం గురించి, అక్కడ తిరుగుతున్న ఆత్మల గురించి గ్రామంలో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటున్న మాటలు రాజు వింటాడు. రాజు సిటీ హాస్టల్లో ఉంటాడు. గ్రామంలో ఆత్మల గురించి గ్రామ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటల గురించి రాజు నమ్మడు. ఈ కాలంలో ఆత్మలెక్కడి అని అనుకుంటాడు. రాజు వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటాడు. అప్పుడు ఇలా అంటాడు, మన గ్రామంలో ఆత్మల గురించి మాట్లాడుకుంటున్నారు. గ్రామ చివరిలో ఏదో ఉందని అనుకుంటున్నారు. శ్మశానంలో ఆత్మలు ఉన్నాయి అనంటగా అని ఆ గ్రామంలో మాట్లాడుకుంటున్నారు. మన గ్రామంలో ఆత్మల గురించి మాట్లాడుకుంటున్నారు. గ్రామ చివరిలో ఉన్న శ్మశానంలో ఆత్మలు ఉన్నాయని గ్రామంలో మాట్లాడుకుంటున్నారు అని రాజు వాళ్ళ స్నేహితులతో చెబుతున్నాడు. ఆ స్నేహితులు కూడా రాజు ఉండే హాస్టల్లోనే చదువుతున్నారు. రాజు వాళ్ళ స్నేహితులు గ్రామంలో చెబుతున్న మాటలు నమ్ముతారు, కానీ రాజు మాత్రం నమ్మడు. గ్రామంలో ఆత్మల గురించి మాట్లాడుకోవడం ఎక్కువైంది. గ్రామంలో అందరూ భయపడుతున్నారు. రాజు పండుగల సెలవులు కూడా దగ్గరికి వస్తాయి. రాజు హాస్టల్ కి తిరిగి వెళ్లే సమయం కూడా వచ్చింది. రాజు వాళ్ళ స్నేహితులతో ఇలా మాట్లాడుతున్నాడు. గ్రామంలో అందరూ ఆత్మల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ నేను నమ్మను. మనం ఎలాగో రేపు హాస్టల్ కి వెళ్తున్నాం కదా. నేను ఈ రోజు రాత్రి శ్మశానంలోకి వెళ్లి అసలు ఆత్మ ఉందా లేదా అని తెలుసుకుంటాను అని అక్కడ ఉన్న వాళ్ళ స్నేహితులతో చెబుతాడు. అక్కడే ఉన్న వారి స్నేహితులు ఇలా అంటారు, నీకేమైనా మతిపోయిందా? గ్రామంలో అందరూ ఆత్మ గురించి అలా మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. రాజు
అయినా కూడా వాళ్ళ మాటలు వినడు. ఈ రోజు రాత్రి శ్మశానంలోకి వెళ్తున్నాను, అక్కడ ఏం లేదు అని గ్రామ ప్రజలకు నిరూపిస్తాను అని రాజు అంటాడు. వాళ్ళ స్నేహితులు రాజుని ఆపుతారు. రాజు వద్దకు వెళ్లి నువ్వు ఆ శ్మశానంలోకి వెళ్ళొద్దు, ఇక్కడ ఆత్మలు ఉన్నాయి అని వాళ్ళ స్నేహితులు అంటారు. అప్పుడు రాజు నవ్వుతూ ఇవన్నీ అబద్ధాలు, మీరంతా భయపడే వాళ్ళు, ఆత్మలు ఉన్నాయో లేవో నేను చూసి చెబుతా అని అంటాడు. రాజు నిర్ణయం తీసుకుంటాడు. రాత్రి శ్మశానానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. రాజు తనతో మొబైల్ తీసుకెళ్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు గ్రామంలో అందరూ నిద్రపోతున్న సమయం. ఎటు చూసినా ఎవరు కనపడడం లేదు. నిర్మానుష్యంగా రోడ్లు. రాజు శ్మశానం వైపు నడుస్తూ ఉన్నాడు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. చీకట్లో చంద్రుడు వెలుగుతున్నాడు. రాజు దగ్గర ఉన్న మొబైల్ తో టార్చ్ ఆన్ చేసి నడుస్తూ ఉన్నాడు. గ్రామంలో నుంచి రాజు నడుస్తూ ఉంటాడు. గ్రామ చివరికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న శ్మశాన దారి కనబడుతుంది. దారిలో నుంచి నడుస్తూ ఉంటాడు. ఆ దారిలో నడుస్తున్నప్పుడు గ్రామంలో ఉన్న కుక్కలు పొరుగుతున్నాయి. చుట్టూ చీకటి, కుక్కల శబ్దాలు. చంద్రుని వెలుగులో రాజు నడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కుక్కల శబ్దాలు ఆగిపోతాయి. రాజు అలానే నడుస్తూ వెళ్తున్నాడు. రాజు నడుస్తున్న అడుగుల శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజు వెనుక ఎవరో నడుస్తూ ఉన్న అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. రాజు వెనుకకి తిరిగి చూస్తాడు. ఎవరు అని అక్కడ అనుకుంటాడు. ఎవరు ఉండరు. అప్పుడు రాజు అనుకుంటాడు, ఇలా బహుశా భ్రమ అయి ఉంటుంది అని అనుకుంటాడు. అలా శ్మశానం వైపు నడుస్తూ ఉంటాడు. కొద్ది దూరం వెళ్ళాక దారి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద లైట్ వస్తూ వెళ్తూ ఉంటుంది. ఏంటని రాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ రాజుకి ఏమో ఉన్నట్టు కనబడుతుంది. ఏంటి అని రాజు కాడ ఉన్న మొబైల్ టార్చ్ లైట్ తో చూస్తాడు. ఆ చెట్టు మీద చెట్టు కొమ్మల మధ్య తెల్లని చీర కట్టుకొని ఉన్న నీడ కనిపిస్తుంది. రాజు ఆ నీడని చూస్తాడు. తెల్లని ఆకారంలో ఉన్న నీడ. రాజుని చూసి తెల్లని ఆకారంలో ఉన్న నీడ రాజు చూస్తాడు. ఆ చెట్టు మీద ఉన్న ఆకారం కూడా రాజును చూస్తుంది. ఇందాక చెట్టు కొమ్మల నుంచి చెట్టు పైకి ఎక్కి మాయమవుతుంది ఆ నీడ. ఇవన్నీ చూసాక రాజుకి భయం మొదలవుతుంది. రాజుకి చెమటలు పడుతున్నాయి. గుండె గుబులు పెరుగుతుంది. రాజు భయంతో గ్రామంలోకి వెళ్లిపోతాడు. ఇంటికి చేరుకున్నాడు. ఉదయం రాజు హాస్టల్ కి వెళ్తాడు. రాజుకి భయంతో జ్వరం వస్తుంది. అదే హాస్టల్లో ఉన్న వాళ్ళ స్నేహితులు కూడా హాస్టల్లో ఉన్నారు. రాజుకు జ్వరంతో పాటు కాళ్ళు వణుకుతున్నాయి. ఇవన్నీ చూసాక వాళ్ళ స్నేహితులు ఇలా అంటున్నారు, మేము చెప్పాం కదా నువ్వు వెళ్ళొద్దని, ఏం చూసావు అని వాళ్ళ స్నేహితులు అంటారు. రాజు వాళ్ళ స్నేహితులతో ఏం మాట్లాడడం లేదు. వాళ్ళు ఏమైంది అన్నా కూడా రాజు ఏం మాట్లాడడం లేదు. గ్రామ ప్రజలు ఇలా చెప్పారని వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా. ఏంటంటే ఆ శ్మశానంలోకి వెళ్ళిన వారు మానసికంగా తిరిగి రాలేదు అని చెప్పాను కదా. అదే రాజు వాళ్ళతో మాట్లాడకుండా రాజు నేరుగా హాస్టల్లో ఉండే రూమ్ నెంబర్ 13 లోకి వెళ్లి పడుకుంటాడు. హాస్టల్లో ఆ గది చాలా సంవత్సరాల నుండి ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ఒక విద్యార్థి ఆ గదిలో ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడ ఉన్నవారు చెబుతున్నారు ఇలా, ఆ రోజు నుంచి ఆ గదిలో రాత్రుల్లో వింత శబ్దాలు, నీడలు, కిటికీల శబ్దాలు వినిపిస్తున్నాయని అందరూ అంటారు. రాజు రూమ్ నెంబర్ 13 లోకి వెళ్లి డోర్ వేసుకుంటాడు. రాత్రి 2 గంటలు అవుతుంది. హాస్టల్లో అంత నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా రూమ్ నెంబర్ 13లో రాజు ఉన్న గదిలో అకస్మాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి. అలా రాజు ఉన్న గదిలో తలుపులు తెరుచుకొని దమ్ దమ్ అనే శబ్దం మోగింది. గదిలో ఉన్న లైట్లు ఆఫ్ అయినవి. అప్పుడు రాజు నిద్రలో నుంచి లేచాడు. అప్పుడు గోడ మీద ఎర్రటి అక్షరాలు కనిపించాయి. ఆ గోడ మీద ఏం రాసి ఉంది అంటే, నువ్వు ఆ బాటలో ఎందుకు నడిచావు అని ఆ గోడ మీద రాసి ఉంది. గదిలో కిటికీల శబ్దాలు చేస్తున్నాయి. కిటికీలో నుంచి చల్ల గాలి వీస్తుంది. రాజుకు భయంతో కేకలు వేస్తాడు. ఆ గాలి మధ్యలో నుంచి మహిళ స్వర్ణం వినిపించింది. రాజుకి ఏం వినిపించిందంటే, ఆ బాటలో అడుగు పెట్టిన వాళ్ళకి శాంతి ఉండదు అని ఆ గాలిలో నుంచి రాజుకి వినిపిస్తుంది. అప్పుడు రాజుకి భయం కలుగుతుంది. ఆ భయంతో రాజు స్పృహ తప్పి పడిపోతాడు. మరుసటి రోజు రాజు వాళ్ళ స్నేహితులు వచ్చేసరికి రాజు నేల మీద అపస్మారక స్థితిలో ఉంటాడు. రాజు వాళ్ళ స్నేహితులు రాజుని అలా చూశాక హాస్టల్ దగ్గరలో ఉన్న పాత దేవాలయంలోకి రాజును తీసుకెళ్తారు. ఆ దేవాలయానికి చరిత్ర ఉంది. ఆ దేవాలయం శాపగ్రస్త దేవాలయం. చాలా కాలం క్రితం అక్కడి పూజారి ఒక పెద్ద యాగం చేస్తూ తప్పు చేశాడంట. ఆ పూజారిని దేవుడు శాపించాడు. ఇకపై ఈ దేవాలయంలో ఎవరైనా పూజ చేస్తే వారికి అనర్థం చెందుతుంది అని అంటాడు. రాజు కోసం వారి స్నేహితులు ప్రార్థనలు మొదలు పెడతారు. గర్భగుడి నుంచి ఒకసారిగా మంత్రాలు శబ్దం వినిపించింది. గాలి బలంగా వీసింది. దీపాలు ఆరిపోయాయి. రాజు ఒకసారిగా లేచి కేక వేశాడు. ఆ బాటలో నడిచిన నేను ఇప్పుడు ఆ ఆత్మలు నన్ను వదిలిపోయి
వదిలిపెట్టవు అని చెప్పగానే రాజు మళ్ళీ స్పృహ తప్పి పడిపోతాడు. రాజు మళ్ళీ మేలుక రాలేదు. రాజు స్నేహితులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్స్ ఇలా అంటారు, రాజు శరీరం బాగానే ఉంది, కానీ అతడి మనసు ఎక్కడో ఇంకో లోకంలో ఉంటుంది. అప్పటి నుంచి రాజు నార్మల్ కాలేదు. రాజుని వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్తారు. ఆ హంటెడ్ బాట, హాస్టల్ గది నెంబర్ 13 ఇంకా శాపగ్రస్త దేవాలయం 3 ప్రదేశాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎవరు రాత్రుల్లో అక్కడికి వెళ్లరు, ధైర్యం చెయ్యరు. ఈ కథ విన్న తర్వాత మీరు ఆలోచించండి, రాజుకి నిజంగా ఆత్మలు పట్టుకున్నాయా లేక భయం కారణంగా అతడు మానసికంగా మారిపోయాడా? మీరే చెప్పండి. రాత్రి 12 గంటలకు మీరు ఆ బాటలో నడవగలరా లేక హాస్టల్ గది నెంబర్ 13లో ఒక రాత్రి గడపగలరా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.